నిండు సభలో సభ్యుడిపై దాడికి ప్రయత్నం అంటూ ఆరోపణ, అదంతా తప్పు అంటూ ఖండన. ఏపీ శాసన మండలి సాక్షిగా తమ సభ్యుడిపై దాడికి వైసీపీ ఎమ్మెల్సీలు ప్రయత్నించారంటూ సంచలన ఆరోపణ చేసింది అధికార కూటమి. ఎంత ధైర్యం ఉంటే అంతకు తెగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దంటోంది వైసీపీ. మండలి చైర్మన్ సైతం ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ మండలిలో అసలు ఏం జరిగింది? రాయలసీమ ప్రాజెక్టులపై ఇవాల్టి శాసనమండలి షేక్ అయింది. ఇక లడ్డూ అంశం కూడా మండలిని కుదిపేసింది. ఈ గ్యాప్లో మరో అంశం కూడా చైర్మన్ పోడియం చుట్టూ గిర్రున తిరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు భౌతిక దాడికి యత్నించారంటూ కూటమి ఆరోపిస్తోంది. శాసనమండలిలో ప్రశ్నలను ఎందుకు వాయిదా వేస్తున్నారని చైర్మన్ను అడిగినందుకు తనపై వైసీపీ సభ్యులు దాడి చేసే ప్రయత్నం చేశారని స్వయంగా సోము వీర్రాజు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ పేరు కూడా ప్రస్తావించారాయన. స్పీకర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి నేను ఈ విషయాన్ని ఆయన్ని నా మనసులో ఉన్న భావాన్ని వారికి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తే ఆ ఇజ్రాయెల్ గారు సోమవీర్రాజు అస్తమానం ఎందుకు వస్తున్నాడు, సోమవీర్రాజు అస్తమానం ఎందుకు వస్తున్నాడు, నేను రావడం దీనికి అంటే సభ అంటే ఏంటి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను సభ ఏ విధంగా ఉండాలి, ఆ విధంగా జరగని సందర్భంలో నేను చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేశాను. అయ్యా 9 నిమిషాలు తీసుకోండి, క్వశ్చన్స్ను వాయిదా వేయొద్దు అని 2-3 సార్లు వెళ్ళాను. ఎందుకంటే వారు క్వశ్చన్స్ వాయిదా వేసి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ 5 రోజులు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరగలేదు. మాకు బాధగా ఉంటుందండి. ఆల్రెడీ 5 రోజులు జరగలేదు, బడ్జెట్ మీద చర్చ జరగలేదు. మరలా ఈరోజు నిన్న జరిగినాయి, ఆనందపడ్డాం. ఎందుకు వస్తాం ఇక్కడికి? ఈవేళ 4 గంటలు నాన్ సీరియస్గా వాయిదా వేసి వెళ్ళిపోతున్నారు అంతే ఆయన. అలాంటప్పుడు నేను అడిగితే ఇజ్రాయెల్ నా మీద ఉచ్చుకొలుపుతారు. ఇది జరిగింది. సోము వీర్రాజుపై దాడి చేసినంత పనిచేశారని కూటమి ఆరోపిస్తోంది. వైసీపీ సభ్యులు దాడి చేసే ప్రయత్నం చేయడంతో తాము అడ్డుకున్నామని అంటున్నారు కూటమి ఎమ్మెల్సీలు. మనుషుల మీదకి రావడం ఏంటండి? ఏమడిగారు సోము వీర్రాజు గారు? క్వశ్చన్ అవర్ జరిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి మేము చూసాము. ఇలాగ చేతులు జోడించి చైర్మన్ గారిని వారు అడగడం జరిగింది. మాకే బాధ అనిపించింది. ఇంత పెద్ద ఆయన ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఈ వైసీ సభ్యులు తీసుకొచ్చారు, ఈ చైర్మన్ గారు తీసుకొచ్చారని అడుగుతుంటే మీదకి వస్తా ఉన్నాడు. ఆ రికార్డింగ్ డాన్సులు చేసుకునే ఇజ్రాయిల్, అతనితో పాటు మిగతా వాళ్ళంతా ఎల్ఓపి గారు సోద్యం చూస్తూ ఉంటారు. బొత్స సత్యనారాయణ గారు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఈ ఇజ్రాయెల్ని టీటీడీ లెటర్లన్నీ అమ్ముకున్నందుకు విజిలెన్స్ వాళ్ళు కూడా ఇతన్ని పట్టుకుంటే ఈ ప్రభుత్వం బ్యాన్ కూడా చేసింది అతని లెటర్లు. అయితే అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తోంది వైసీపీ. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఎవరు నవ్వుతారండి? ఎందుకంటే చెల్లెల మాటలు మాట్లాడి సభ ఉన్నించని పాటు చేస్తారు. అలాంటిది ఏం జరగలేదు, తప్పు. అలాంటిది ఏం జరిగించండి మా తరపుని మేము అదే మా అందరి తరపున లీడర్గా నేను వచ్చి ఆయన క్షమాపణ చెప్తాను. అలాంటివి ఏం జరగలేదు. ఇంకోసారి మళ్ళీ జరిగితే మీరు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడద్దు దయచేసి. ఏపీ మండలి చైర్మన్ మోషన్ రాజు కూడా ఈ విషయంపై స్పందించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దాడికి యత్నించారు అన్నది అబద్దమన్నారు. వైసీపీ సభ్యులు వెల్లో ఉండగానే వీర్రాజు కూడా వచ్చారన్నారు. సోము వీర్రాజు ప్రభుత్వంలో మంత్రి కాదు, ఆయనకు సమాధానం చెప్పే అధికారం లేదు. అలాంటప్పుడు సోము వీర్రాజును వైసీపీ వాళ్ళు ఏమని అడుగుతారంటూ మండలి చైర్మన్ ప్రశ్నించారు.